హిల్స్లోని వెంగళరావు నగర్లో దివ్యాంగులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న ప్రభుత్వం దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ఇచ్చేదని సీఎం కేసీఆర్ 4000 రూపాయలు ఇచ్చేసి దివ్యాంగులు ఆదుకుంటున్నారన్నారు. అయితే దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తారని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్న ప్రభుత్వం ఇప్పటివరకు హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వికలాంగులకు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలో దాదాపు వాళ్ళకు కూడా 4000 పెన్షన్ 6000 చేస్తామని చెప్పిండు. 4% ఉద్యోగాలు అన్నింటిలో ఇస్తామని చెప్పిండు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో 4% రిజర్వేషన్స్ మీకు కేటాయిస్తామని చెప్పిండు. ఉచిత బస్సు ఇస్తామని చెప్పిండు. ఇట్లా అనేక రకాల వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వాళ్ళని పట్టించుకుంటలేదు. మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, నువ్వు వికలాంగులను మోసం చేస్తే ఎట్లా, వాళ్ళని కూడా మోసం చేస్తావా? ఇది చాలా మంచి పద్ధతి కాదు. సీఎం గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక పంపిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తానని కూడా ఇచ్చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 150 మంది 200 మంది పైగా వికలాంగులు ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. వాళ్ళకి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏంటి అంటే మేము కూడా స్వచ్ఛందంగా అంటే మేము ఏంటంటే ఫిజికల్ గా వీక్ ఉండొచ్చు కానీ మెంటల్లీ మేమందరం స్ట్రాంగ్, మేమందరం చదువుకున్న వాళ్ళము, పిహెచ్డీలు చేశారు, కొంతమంది డిగ్రీలు చేశారు. అందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ గారు ఉంటేనే మాకు అవకాశాలు కల్పిస్తారు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వచ్చాక ప్రతి ఒక్క వర్గాన్ని మోసం 6000 రూపాయలు చేస్తాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం నిరుద్యోగంతో బాగా ఇబ్బంది పడుతున్నది. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యంగా వికలాంగుల సమాజానికి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతోని 6 గ్యారెంటీలతోని అస్తం పార్టీ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజాన్ని నిలువు దోపిడీ చేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసి మాకు భగవంతులాగా, మాకు దేవుళ్లాగా, మాకు చేతనిచ్చినటువంటి కేసీఆర్ గారిని కాదని మేము రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ మా వికలాంగుల సమాజాన్ని నట్టేట ముంచిండు. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా